యువతలో దేశభక్తి, జాతీయ సమైక్యత పెంపొందించడమే లక్ష్యంగా స్వాతంత్ర సమరయోధుల ఫోటోలను ప్రదర్శించినట్లు జేఏసీ సంఘం నాయకులు పేర్కొన్నారు. నంద్యాలలో స్వాతంత్ర సమరయోధుల అరుదైన ఛాయాచిత్ర ప్రదర్శన మంగళవారం నిర్వహించారు. నేటి యువతరానికి భారత స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను తెలియజేసి వారిలో దేశభక్తి, జాతీయ సమైక్యతను పెంపొందించడమే లక్ష్యంగా నంద్యాల మున్సిపల్ జాయింట్ యాక్షన్ కమిటీ, ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ సంయుక్త ఆధ్వర్యంలో ఎంబీటీ ఫౌండేషన్ సౌజన్యంతో నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్ నందు స్వాతంత్ర సమరయోధుల అరుదైన ఛాయాచిత్ర ప్రదర్శన మంగళవారం ఘనంగా ప్రారంభించారు. ప్రముఖ రచయిత, చిత్రకారుడు, పరిశోధకుడు నజీర్ అహ్మద్ ఈ ప్రదర్శనను ప్రారంభించాడు. ఆయన సేకరించిన భారత స్వాతంత్ర సమరయోధులకు సంబంధించిన సుమారు 335 అరుదైన స్వాతంత్ర సమరయోధుల ఛాయాచిత్రాలను, వారి సేవలను ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. స్వాతంత్ర సంగ్రామ చరిత్రను ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులు, యువతకు చేరవేయాలనే లక్ష్యంతో నజీర్ అహ్మద్ 60వ ఫోటో ఎగ్జిబిషన్ కావడం విశేషం. నజీర్ అహ్మద్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన పోరాటాలు, త్యాగాలు, బలిదానాలను నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. యువతలో దేశభక్తి, జాతీయ సమైక్యత, చారిత్రక అవగాహన పెంపొందించాలనే సంకల్పంతోనే ఈ బృహత్తర కృషిని చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను భావితరాలకు తెలియజేయడం కాలానుగుణంగా అవసరమని పేర్కొన్నారు. మరుగున పడ్డ స్వాతంత్రోద్యమ వీరుల ఛాయాచిత్రాలను పలువురు పెద్ద సంఖ్యలో సందర్శించారు. కార్యక్రమంలో అబులైజ్, అబ్దుల్లా, సయ్యద్, అన్సర్ బాషా పలువురు పాల్గొన్నారు. ఆయన 1917లో మహాత్మా గాంధీ ఇండియాకు వచ్చినప్పుడు అతని మీద ఒక కుట్ర జరుగుద్ది. ఇండిగో ప్లాంటర్ అయినటువంటి ఇర్విన్ అనే అతను మహాత్మా గాంధీ తినే ఆహారంలో విషం కలిపి చంపమని చెప్పేసి ఒక ప్లాన్ చేస్తారు. ఆ ప్లాన్ చేసినప్పుడు ఈ వ్యక్తి ఆ ఇండిగో ప్లాంటర్ ఇంట్లో వంట మనిషికి చెప్పి తను చంపేయాలి, ఆహారంలో విషం కలపమని చెప్తే ఇతను గాంధీజీ గారు సుభాష్ చంద్రబోస్తో పాటు వస్తారు. ఆ రోజు సుభాష్ చంద్రబోస్ యంగ్ లాయర్ ఆ రోజుల్లో వస్తే ఆ టైంలో ఈయన దగ్గరకు పోయి గాంధీ గారికి చెప్పిస్తాడు, అయ్యా నన్ను ఇట్లా బలవంతం పెట్టాడు, ఆహారంలో విషం కలుపున్నారు అని చెప్పేసి. అప్పుడు ఆ కొత్త బయటపడుతుంది. ఇది ఎప్పుడు 1917. అంటే గాంధీజీ గారి మీద 1917లోనే. అసలు గాంధీజీ గారు సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకు వచ్చింది 1915లో. ఆయన ఇది 60వ ఫోటో ఎగ్జిబిషన్ స్టేట్లో. సో నసీర్ అహ్మద్ గారు కూడా ఆయన ప్రత్యేకంగా అదే పనిగా ఇక్కడికి వచ్చి పిల్లలతో ఇంటరాక్ట్ అవుతున్నారు. అది చాలా గొప్ప విషయము. సో ఈ విధంగా మనము మన పూర్వీకులను, మన స్వాతంత్రాన్ని సమర్పించి పెట్టిన వారిని కుల మతాలకు అతీతంగా, ఆ తర్వాత మతాలకు అతీతంగా మనము వారికి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ అందరం కలిసిమెలిసి ఉండడము, ఒకరి దీన్ని ఇంకొకరు తెలుసుకోవడము, దాన్ని శ్లాఘించడము, ఈ విధంగా మనము భారతదేశ అభివృద్ధికి అందరం తోడ్పాటు పడాలని ప్రజలందరూ విరివిగా అందరూ అన్ని కాలేజీలు, అన్ని స్కూళ్ళ నుంచి పిల్లలు, మేధావులు అందరూ వచ్చి విజిట్ చేయాలని మీ అందరికీ పిలుపుని. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.